10వ తరగతి ఆంగ్ల పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించాలంటే ఎలా సన్నద్ధం కావాలి? పేపర్ 1, పేపర్ 2లో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? గ్రామర్పై వచ్చే ప్రశ్నలకు ఎలా సమాధానం రాయాలి? ఇలాంటి సమస్యలపై విద్యార్థులకు విలువైన సలహాలు ఇస్తున్నారు ఆంగ్ల ఉపాధ్యాయులు నవులూరి పేరయ్య. నమస్తే అండి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకి వీక్షకులకి నమస్సుమాంజలి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థుల్లో అనేక రకాలైనటువంటి సందేహాలు ఉండటం సహజం. వాటన్నింటికీ సమాధానాల కోసం విద్యార్థులు రకరకాలైనటువంటి కార్యక్రమాలని, ఉపాధ్యాయుల్ని, స్టడీ మెటీరియల్స్ని ఆశ్రయిస్తూ ఉంటాం, మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేసి వాళ్ళలో సరైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసి పరీక్షలకు బాగా సన్నద్ధం చేసేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. కార్యక్రమంలో మొదటగా ఇంగ్లీషు సబ్జెక్టుకు సంబంధించి పేపర్ 1కి సంబంధించిన అంశాలు, ఆ తర్వాత పేపర్ 2కి సంబంధించినటువంటి అంశాలని మనం విశ్లేషించేదానికి ప్రయత్నం చేద్దాం. పేరు వెంకటేష్. మన రాష్ట్రంలో సిఈసి విధానం అమల్లోకి వచ్చాక మొట్టమొదటి జరిగిపోయే 10వ తరగతి పరీక్షలు ఇవి. ఈ పరీక్షలు ఎలా ఉండబోతాయి? ఈ పరీక్షలో పాస్ కావడానికి వివిధ భాగాల్లో మార్కులు ఎలా తెచ్చుకోవాలి? ఓకే, సిసిఈ అనేటువంటిది ఒక బోధనా విధానం కాదు, పరీక్షా విధానం. ఫస్ట్ ఈ తేడాని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ గమనించాలి. సిసిఈ విధానం అనేటువంటిది రాష్ట్రంలో 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అయితే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మాత్రము సిసిఈ విధానంలో కాకుండా సాధారణ పద్ధతుల్లోనే జరిగింది. కానీ ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సిసిఈ పద్ధతిలో పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. సిసిఈ పద్ధతిలో పరీక్షలు జరగటం అంటే ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇంటర్నల్ అసెస్మెంట్కి వాల్యూ ఉంటుంది అనేది. ఇక్కడ 100 మార్కులకి ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా 100 మార్కులకే ఉంటుంది. అయితే ఈ 100 మార్కులకి ప్రతి సంవత్సరం లాగా ఒకేసారి పబ్లిక్ పరీక్ష జరగటం అనేది ఉండదు. 80 మార్కులకు మాత్రమే పబ్లిక్ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కుల సంగతి ఏమిటి అంటే, పాఠశాల స్థాయిలో జరిగినటువంటి 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్, సమ్మేటివ్ అసెస్మెంట్ 1, సమ్మేటివ్ అసెస్మెంట్ 2, ఈ 6 పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల్ని 20 మార్కులకు కుదించి పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కులకు కానీ విద్యార్థి తెచ్చుకున్నటువంటి మార్కులకి వాటిని కలిపి ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. అయితే ఇందులో ప్రధానంగా పరీక్ష పాస్ కావడానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 35 మార్కులు రావాలి. అయితే ఆ 35 మార్కులు ఎలా రావాలి అనేటువంటిది ఇంపార్టెంట్. ఎలా రావాలంటే రిటన్ టెస్ట్లో, అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ 80 మార్కులకు రాసేటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 28 మార్కులు తప్పనిసరిగా రావాలి. అలాగే ఇంటర్నల్ అసెస్మెంట్, అందులో ఉండేటువంటి 20కి 7 మార్కులు రావాలి. ఈ 7 ఫైనల్ ఎగ్జామ్లో వచ్చేటువంటి 28 మొత్తం కలిపి 35 వస్తే స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడు. అయితే విద్యార్థికి కావాల్సినటువంటి 35 మార్కుల్లో ఇంటర్నల్ అసెస్మెంట్లోనే 20 మార్కులు తెచ్చుకొని పబ్లిక్ ఎగ్జామినేషన్లో 15 మార్కులు తెచ్చుకుంటే పరీక్ష పాస్ కారు. పబ్లిక్ ఎగ్జామ్లో తప్పనిసరిగా 80కి 28 మార్కులు రావాల్సిందే. అయితే ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉండేటువంటి 20 మార్కులకు గాను 7 మార్కులకి 0 వచ్చినా కూడా విద్యార్థి పరీక్ష పాస్ కావచ్చు. అది ఎలాగంటే 80 మార్కులకు రాసేటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో 28కి బదులుగా 35 మార్కులు కనుక అక్కడే తెచ్చుకోగలిగితే స్టూడెంటు పరీక్షను పాస్ కావచ్చు. ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది అక్కడ పరీక్ష పాస్ కావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించదు. ఇది మనం సిసిఈ పద్ధతిలో జరిగేటువంటి పరీక్షకు సంబంధించి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సిసిఈ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో పరీక్ష పాస్ కావటం అనేటువంటిది చాలా తేలిక అని చెప్పాలి. ఎందుకంటే విద్యార్థికి కావాల్సినటువంటి 35 మార్కుల్లో కనీసం 7 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా సులభంగా పాఠశాల స్థాయిలో వాళ్ళ ఉపాధ్యాయులే వాళ్ళు కేటాయిస్తారు. కాబట్టి దాని గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. రాయబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఆ 80 మార్కుల పరీక్షలో ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలనే దాని మీదనే విద్యార్థులు మనసు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. పేరు అజయ్. ఓకే, పేపర్ 1లో
1 నుండి 6 ప్రశ్నలు కాంప్రహెన్షన్ మీద ఉంటాయి కదా, వీటికి సంబంధించిన ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది, అలాగే ఈ ప్రశ్నల ఆన్సర్ వ్రాయాలంటే ఎలా పేపర్ కావాలి? పేపర్ 1లో 1 నుంచి 6 ప్రశ్నల వరకు కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి అనేది మనకు తెలుసు మోడల్ పేపర్లో. అయితే వీటికి సంబంధించి ఎలాంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే వీటిని సక్సెస్ఫుల్గా స్కోర్ చేసేదానికి అవకాశం ఉందో చూద్దాం. ఇందులో 1, 2 ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఏ రీడింగ్ లెసన్స్ నుంచి వస్తాయి, 3, 4 ప్రశ్నలు బి రీడింగ్ నుంచి వస్తాయి, 5, 6 ప్రశ్నలు సి రీడింగ్ నుంచి వస్తాయి. ప్రతి రీడింగ్కి 5 మార్కులు కాంప్రహెన్షన్కి వెయిటేజ్ ఉంది. అయితే ఇందులో గమనించాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 3 and 4 ఈ రెండిట్లో కూడా పొయిట్రీ ఉంటుంది అని అనుకోకూడదు. క్వశ్చన్ నెంబర్ 4లో మాత్రమే కంపల్సరీగా పొయిట్రీ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3లో మాత్రము పొయిట్రీ ఉండొచ్చు, ప్రోజ్ ఉండొచ్చు. 1, 2, 3 లెసన్స్, 4వ లెసన్లో బీసీ రీడింగ్ లెసన్స్, 6వ లెసన్లో ఏ రీడింగు, ఇవి చాలా ముఖ్యమైనవి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఎక్కడైనా కూడా. పోతే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు సంవత్సరం కొనాకి ఈ ప్రశ్నలనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంత అవసరం లేదు, చాలా తేలిగ్గా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. డల్ స్టూడెంట్స్ సులభంగా పరీక్ష పాస్ కావడానికి చక్కటి మార్గాన్ని ఈ ప్రశ్నలు ఏర్పాటు చేస్తాయి. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను, దాన్ని ఫాలో అయితే మీరు కనీసం 10 మార్కులు తెచ్చుకోవచ్చు 15 మార్కులకి. అదేంటంటే మీకు ప్రతి ప్యాసేజ్లో కూడా 6 ప్యాసేజీలు ఉంటాయి. ప్రతి ప్యాసేజ్లో కూడా హూ అనేటువంటి మాటతోటి ఒక ప్రశ్న స్టార్ట్ అవుతుంది. అది ఎక్కువ భాగం హూ ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద ప్యాసేజ్, హూ ఈజ్ టెల్లింగ్ దీస్ వర్డ్స్, హూ ఈజ్ టాకింగ్ టు హూమ్, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చినటువంటి విషయాన్ని ఎవరు చెప్తున్నారు అనే దాని మీద 6 ప్రశ్నలు ఉండేదానికి అవకాశం ఉంది. ఇవి చాలా తేలిగ్గా ప్రతి స్టూడెంట్ ఆన్సర్ చేయగలుగుతాడు. ఏ విషయాలు ఎవరు చెప్పారు అంతవరకు తెలుసుకున్నా కూడా 6 ప్రశ్నలకి ఆన్సర్ రాయొచ్చు. నా పేరు ప్రభు. పేపర్ 1లో క్వశ్చన్ నెంబర్ 7 డిస్క్రిప్స్ రైటింగ్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటుంది కదా, ఈ ప్రశ్నల్లో ఎలాంటి అంశాలు ఉండవచ్చు? ఇందులో 2 ప్రశ్నలు ఇచ్చి ఒక ప్రశ్నకి జవాబు రాయమంటారు. 7A, 7B. 7Aలో కన్వర్జేషన్ రాయమంటారు. అలాగే 7Bలో వచ్చేసరికి రైట్ ఏ డిస్క్రిప్షన్ అని చెప్తారు. ఇవి మనకు ప్రధానంగా అక్కడ కనిపించేటువంటి ప్రశ్నలు. వీటికి సంబంధించి గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇవి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి 6 యూనిట్లలో ఉండేటువంటి ఏబిసి ఈ 3 రీడింగ్స్ మీద ఉండేటువంటి కాంటెక్స్ట్కి లింక్ అయినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇవి జనరల్గా ఇవ్వబడవు. కాబట్టి టెక్స్ట్ బుక్ లెసన్ మీద ఎవరికైతే బాగా పట్టుంటుందో వాళ్ళు మాత్రమే ఈ ప్రశ్నకు బాగా జవాబు రాసేదానికి అవకాశం ఉంది. అయితే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ ప్రశ్నకు సంబంధించి అన్నట్లయితే ఫస్ట్ లెసను, థర్డ్ లెసన్ ఈ 2 కన్వర్జేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉండేటువంటి యూనిట్స్గా ఐడెంటిఫై చేసాము మా టీచింగ్ ఎక్స్పీరియన్స్లో. కాబట్టి ఆ లెసన్స్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టండి. మై నేమ్ ఈజ్ ఆర్ఎడ్ కొండల్. పేపర్ 1లో సంబంధించి క్వశ్చన్ నెంబర్ 8లో డిస్కవర్స్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఆ క్వశ్చన్ అనేది టెక్స్ట్ బుక్ నుండి వస్తుందా లేక బయట నుండి వస్తుందా, ఆ క్వశ్చన్కి సంబంధించి ముఖ్య అంశాలు ఏమిటి? ఓకే, క్వశ్చన్ నెంబర్ 8లో కూడా డిస్కోర్స్ రైటింగే ఉంటుంది. 7లో ఏ విధంగా అయితే డిస్కోర్స్ రాయటం ఉందో 8లో కూడా అదే విధంగా డిస్కోర్స్కి సంబంధించిన ప్రశ్నే ఉంది. అయితే ఇక్కడ మనకు కనిపించేటువంటి డిస్కోర్స్లు ఏంటి అన్నట్లయితే ఒకటి డైరీ ఎంట్రీ రాయడం, రెండోది స్పీచ్ ఫర్ ఏ స్క్రిప్ట్, ఏదైనా ఒక ఉపన్యాసానికి సంబంధించి స్క్రిప్టును తయారు చేయడం. ఈ 2 రకాలైనటువంటి అంశాల మీద ప్రశ్న ఉంటుంది. పేపర్ 1లో పార్ట్ బిలో సీరియల్ నెంబర్ 9 మరియు 10ల చాలా కష్టంగా అనిపిస్తాయి. ఎందుకని ఈ ప్రశ్నలు పూర్తి మార్కులు తెచ్చుకోవాలంటే ఏ అంశాలపై దృష్టి పెట్టాలి? ఓకే, ఇక్కడ పేపర్ 1లో అత్యంత కష్టమైన ప్రశ్నలని అందరూ భావిస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 9 and 10. క్వశ్చన్ నెంబర్ 9 పూర్తిగా కొత్తది పరీక్షా విధానంలో. క్వశ్చన్ నెంబర్ 10 మాత్రము పాత క్వశ్చన్ పేపర్లో కూడా అటువంటి ప్రశ్న ఉంది. అయితే అప్పుడు కూడా ఆ ప్రశ్నే అత్యంత ప్రధానంగా కష్టమైన ప్రశ్నగా తోచేది. ప్రతి విద్యార్థి కనీసం 1/2 మార్కు 1 మార్కు దాంట్లోనే పోగొట్టుకుంటూ
100% స్కోర్ చేయలేకపోయేవాడు. అయితే ఇప్పుడు అలాంటి ప్రశ్నే ఇంకొకటి తయారైంది మన ప్రశ్న పత్రంలో. క్వశ్చన్ నెంబర్ 9, అది ఎడిటింగ్ ఏ ప్యాసేజ్. అయితే బాగా 100% స్కోర్ చేయాలనుకునేటువంటి స్టూడెంట్ మాత్రం కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. యావరేజ్ స్కోర్ చేయాలనుకున్నా, పరీక్ష పాస్ కావాలనుకున్నా కూడా చాలా తేలిగ్గా ఒక అరగంట గంటలో ప్రిపేర్ అయ్యి కూడా సగం మార్కులు తెచ్చుకోవచ్చు. పార్ట్ బిలో పేజీ నెంబర్ 11 నుండి 14 వరకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్ మీద ప్రశ్నలు ఉంటాయి కదా. ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి అడుగుతారు. ఈ ప్రశ్నల ఆన్సర్ రాయాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి? క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసి రిలేటివ్ క్లాజెస్, ఫైనైట్, నాన్ ఫైనైట్ క్లాజెస్ అనేటువంటి అంశాల నుంచి ఇది వస్తుంది. రిలేటివ్ క్లాజెస్ యూనిట్ 1లో ఉంది, ఫైనైట్, నాన్ ఫైనైట్ క్లాజెస్ అనేటువంటిది యూనిట్ 5లో ఉంది. ఈ రెండిట్లో కూడా చాలా పరిమితమైనటువంటి అంశాలని ఇవ్వటం జరిగింది. రిలేటివ్ క్లాజ్ అంటే హూ, విచ్, దట్ వాటిని ఉపయోగిస్తూ సెంటెన్సెస్ని కంబైన్ చేయటం. అలాగే నాన్ ఫైనైట్ క్లాజెస్ అంటే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్తో కానీ లేదా వెర్బ్ యొక్క మూడో రూపంతో కానీ వాక్యాన్ని మొదలుపెట్టి ఫినిష్ చేయటం. ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 11గా వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రిలేటివ్ క్లాజ్ అంటే మన టెక్స్ట్ బుక్లో ఏమైతే చెప్పామో దాని మీదే ప్రశ్న వస్తుంది. కానీ రిలేటివ్ క్లాజ్ అంటే మన టెక్స్ట్ బుక్లో చెప్పని విషయం చాలా ఉంది, వాటన్నిటి మీద ప్రశ్నలు రావు, వస్తే మీకు యాడ్ స్కోర్ వస్తుంది. మీరు చాలామంది పిల్లలు రకరకాల స్టడీ మెటీరియల్స్లో ఏం చేస్తున్నారంటే హూ, విచ్, దట్ అనే మూడింటి గురించి మన టెక్స్ట్ బుక్లో మాట్లాడితే అందులో మాట్లాడని విషయాలు రిలేటివ్ క్లాజ్ కింద ప్రపంచంలో ఎంత ఉందో అదంతా స్టడీ మెటీరియల్స్లో రాశారు. ఆ విషయాన్ని అంతా స్టూడెంట్స్ కొన్ని వందల కొలది వాక్యాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక్క మార్క్ ఉండేటువంటి ప్రశ్నకి 100 ఎగ్జాంపుల్స్ చేయటం అంటే టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు. టెక్స్ట్ బుక్లో 10-15 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటికి పరిమితం అవ్వండి. వాటికి ఆన్సర్ రాయటం కనుక మీకు వస్తే పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చేటువంటి ప్రశ్నకు మీరు ఆన్సర్ రాయగలుగుతారు.